హాయ్ అండి, వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్. ఈరోజైతే నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. నా దగ్గర అయితే రా ప్రొడక్ట్స్ అయితే ఏమీ అవైలబుల్గా లేవండి. సో అందుకని చెప్పేసి నేనైతే మీషో నుంచి డ్రై ఇంగ్రీడియంట్స్ని ఆర్డర్ చేశాను. పౌడర్స్ ఇవి వచ్చేసి 5 ప్యాకెట్స్ హెయిర్ ప్యాక్ పౌడర్స్ 100 రూపీస్ చేంజ్ అయితే అమౌంట్ పడింది. ఇప్పుడున్న జనరేషన్లో నిద్ర లేకపోవడం, స్ట్రెస్, రకరకాల రీజన్స్ వల్ల హెయిర్ అయితే ఊడిపోతుంది. సో దానికి తగ్గట్టు మనం హెయిర్ ఫాల్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఆ 5 ప్యాకెట్స్ ఇవేనండి నేను చూపిస్తున్నవి. ఆ 5 ఏమేం ప్యాకెట్స్ వచ్చినాయో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ది ఆమ్లా పౌడర్, అండ్ నెక్స్ట్ షీకాకాయ, నెక్స్ట్ భృంగరాజు, ఇంకొకటి రీతా పౌడర్, అండ్ నెక్స్ట్ ఫైనల్గా హిబిస్కస్ మందార పూల పొడి. ఈ ప్యాకెట్స్లో 50 గ్రామ్స్ పౌడర్ ఉంటుందండి. ఆ 50 గ్రామ్స్ అంటే ఎంత, మనం టీ స్పూన్స్ 4 to 5 టీ స్పూన్స్ పౌడర్ మాత్రమే ఉంటుంది. అంటే మనం హెయిర్ ఆయిల్ని 4 to 5 టైమ్స్ తయారు చేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకొక ప్యాకెట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తుంది కలోంజీ సీడ్స్ కూడా ఆర్డర్ చేశాను. కలోంజీ సీడ్స్ వచ్చేసి నాకు 80 to 90 రూపీస్ పడిందండి అమౌంట్. ఇది కూడా అంతే, ఈ ప్యాకెట్లో కూడా 4 to 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది కలోంజీ సీడ్స్. ఇంకా నేను అలోవెరా జెల్, క్యాస్టర్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ని కూడా ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ హెయిర్ ఆయిల్ తయారు చేసేటప్పుడు చూద్దాము. ఇందాక నేను మీకు చూపించాను కదా హెర్బల్ పౌడర్స్, కలోంజీ సీడ్స్, ఈ రెండిటికి కూడా జిప్లో కవర్సే ఇచ్చాడండి. అంటే మనం ఆల్రెడీ ఒక స్పూనే కదా ఒకసారి వాడేది. ఆ స్పూన్ వాడిన తర్వాత మిగిలిన పౌడర్ మనం తర్వాత ఎప్పుడుకో వాడేటప్పటికి వేస్ట్ అయిపోయిద్ది అనే భయం లేకుండా జిప్లో కవర్సే ఇచ్చారు. చక్కగా లాక్ చేసేయచ్చు మనం వన్స్ వాడుకున్న తర్వాత. ఎట్లా గాలి కూడా లోపలికి వెళ్ళకుండా చక్కగా బాగుంటుంది పౌడర్ అయితే పాడైపోకుండా. నాకైతే ఇంటికి దగ్గరలో మందార పువ్వులు కానివ్వండి, గుంట కలగరాకు కానివ్వండి, ఉసిరికాయలు, లేకపోతే అలోవెరా మొక్క ఏవి అవైలబుల్గా లేవు కాబట్టి నేను బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నట్లయితే కనుక వీటిలో కొన్ని అవైలబుల్గా ఉన్నా సరే వాటితోనే తయారు చేసుకోండి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోయే హెర్బల్ హెయిర్ ఆయిల్లో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్సే వాడబోతున్నాం కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చక్కగా వాడుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. మీరు ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కనీసం ఆ ఆయిల్ని, ఈ ఆయిల్ అనే కాదండి, నేను వేరే ఏ ఆయిల్ అయినా అనేసి చెప్తున్నాను, ఏదైనా సరే కనీసం 3 నెలల పాటు వాడండి కంటిన్యూస్గా. వాడితేనే ఆ రిజల్ట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంతేకాని ఒక వారం వాడేసి, లేకపోతే ఒక 2 వారాలు వాడేసి ఏంటి నా జుట్టు పెరిగిపోలేదు, ఏంటి నాకు డాండ్రఫ్ తగ్గలేదు, లేకపోతే హెయిర్ రీగ్రోత్ అవ్వలేదు అనేసి మీరు అనుకోవద్దు. ఏ ప్రోడక్ట్ అయినా కొంచెం టైం పట్టిద్ది మనకి పడాలి అంటే. సో వెయిట్ చేయండి. ఒక 3 మంత్స్ అయినా, ఏ ఆయిల్ అయినా సరే ఒక 3 మంత్స్, ఏ ప్రోడక్ట్ అయినా 3 మంత్స్ వెయిట్ చేయాల్సిందే. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఆయిల్సే కాదు, ఆయిల్స్ బాగా తయారు చేసుకుంటున్నాం, వాడేస్తున్నాం, అంతలోనే జుట్టు ఏం పెరిగిపోదు. మనం ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. మంచిగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, విటమిన్స్ ఉన్నవి చక్కగా తినాలి. ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్సే కాకుండా, మసాలా ఐటమ్స్ కాకుండా కొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టుగా, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టుగా, ప్రోటీన్ ఉన్న ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటే అన్ని రకాలుగా మన హెల్త్ బాగుంటుంది, మన హెయిర్ హెల్తీగా గ్రో అవుతూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్పాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆయిల్ తయారీ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఒక బాండీ తీసుకొని దానిలోకి మీకు ఎంత క్వాంటిటీలో హెయిర్ ఆయిల్ అయితే తయారు చేయాలి అనుకుంటున్నారో అంత కోకోనట్ ఆయిల్ని తీసుకోండి. నేనైతే పారాచూట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. మొత్తంగా నేను దగ్గర దగ్గర 400 ml ఆయిల్ వరకు తీసుకున్నానండి.
మీరు పారాచూట్ ఆయిలే తీసుకోవచ్చు. లేదంటే మీకు ఇంటి దగ్గర గానుగలో అమ్ముతారు కదా! కోకోనట్ ఆయిల్ తయారు చేసి అదైనా తీసుకోవచ్చు. ఏ కెమికల్స్ కలవకుండా ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ అయితే మంచిదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ముక్కలు చేసి మిక్సీ గిన్నెలో అయితే వేసాను. మనం హెయిర్ కేరింగ్‌కి చిన్న ఉల్లిపాయే ఎందుకు వాడతామంటే రసం కొంచెం ఎక్కువగా ఉంటదనే ఉద్దేశంతో. ఇదిగోండి ఉల్లిపాయనైతే బ్లెండ్ చేసేసాను. ఇప్పుడు దీనిలోకి పౌడర్ ప్యాకెట్స్ తీసుకున్నానన్నాను కదా! ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ మిక్సీ గిన్నెలోకైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేసింది మందార పువ్వుల పొడి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా పౌడరు, ఉసిరికాయ పొడి వేస్తున్నాను. ఆ తరువాత భృంగిరాజు అంటే గుంట గలగరాకు పొడి వేస్తున్నాను. ఫైనల్‌గా షీకాకాయ పౌడరు దీన్నైతే కొంచెం తగ్గిచ్చే వేస్తున్నాను. ఇప్పుడు అలోవెరా జెల్ ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు వేయాలి. వీటన్నిటిని స్పూన్‌తో ఒకసారి కలిపేసి మిక్సీలో ఒక పల్స్ ఇస్తే కనుక అన్నీ కలిసిపోతాయి. నేనెందుకు ఇట్లాగా విడివిడిగా ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేయకుండా మిక్సీలో వేయమంటున్నాను అంటే, పౌడర్స్ ఎప్పుడు కూడా డ్రైగా వేసేయకూడదు ఆయిల్‌లో. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఇవి. కొద్దిగా తడి చేసుకొని వేయాలి. తడి చేయడం అంటే నేను వాటర్ అది మిక్స్ చేయకుండా ఆనియన్‌ని మనం మిక్స్ చేసాం కదా! ఆనియన్‌లో ఉండే జ్యూస్ కానివ్వండి, అలోవెరా జెల్‌లో ఉండే మాయిశ్చర్ కానివ్వండి, ఈ పౌడర్స్‌కి పట్టి చూసారు కదా! కొంచెం ఇవి వెట్ అయిపోయినియి. వీటిని ఇప్పుడు జాగ్రత్తగా ఆయిల్‌లో వేసి ఉండలేమి లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే. ఒక స్పూను మెంతులైతే వేశాను. ఇంకా స్టవ్ మీద పెడుతున్నాను. ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి మరిగించాలి. ఇదిగోండి 10 మినిట్స్ తర్వాత ఆయిల్ మీద ఇట్లా నురగలాగా ఫార్మ్ అయిపోయిద్ది. ఆయిల్‌ని హై ఫ్లేమ్‌లో కనుక పెట్టాము అంటే కనుక వెంటనే మాడిపోయిద్ది. వాటిలో ఉన్న రసాలేమి ఇందులోకైతే దిగవు ఆయిల్‌లోకి. సో, ఎంతసేపు మరిగినా సరే ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడో స్టార్టింగ్‌లో కలోంజీ సీడ్స్ తీసుకున్నానని చెప్పింది. ఇంకా వేయలేదేంటా అనుకుంటున్నారు కదా! ఇదిగోండి కలోంజీ సీడ్స్ అయితే వేస్తున్నానిప్పుడు. మనం స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక 10 మినిట్స్ ముందు వేసుకుంటే చాలు. ఎక్కువ హీట్ అవసరం లేదు వీటికి. సో, అందుకని చెప్పి నేను లాస్ట్‌లో వేస్తున్నాను. కలోంజీ సీడ్స్ అంటే ఏం లేదండి నల్ల జీలకర్ర. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి ఉంచితే చాలు. ఒక 10 మినిట్స్‌లో ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్‌ని మరిగించడం పూర్తయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆయిల్‌ని ఒక స్పూన్‌తో తీసి చూసినప్పుడు, మనం వేసిన పౌడర్స్, ఆయిల్ 2 సెపరేట్ అయిపోయి కనిపిస్తా ఉంటాయండి. అప్పుడు ఆయిల్ కంప్లీట్ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. చూడండి నేను స్పూన్‌తో తీసి చూపిస్తున్నాను. ఆయిల్ పౌడర్ 2 సెపరేట్ అయిపోయింది. పౌడర్ అడుక్కెళ్ళిపోయింది. ఆయిల్ పైకి తేలుతుంది. సో, స్టవ్ అయితే ఆఫ్ చేసేయొచ్చన్నట్టు. ఆయిల్ మరుగుతుంటే మంచి సువాసనొస్తుంది. అది మీరొకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఈ ఆయిల్‌ని ఒక గంట సేపైనా అట్లా వదిలేసేయండి. పూర్తిగా చల్లారేంత వరకు చూడండి నేనైతే పూర్తిగా చల్లారబెట్టేసాను. పట్టుకొని చూపిస్తున్నాను. ఒక స్ట్రెయినర్ తీసుకొని ఆయిల్‌ని జాగ్రత్తగా వడకట్టాలి. స్ట్రెయినర్ కాకపోతే ఏదైనా కాటన్ క్లాత్ పలచగా ఉన్న దానితో అయినా సరే వడకట్టొచ్చు జాగ్రత్తగా. ఇంకా ఆఖరుగా క్యాస్టర్ ఆయిల్, ఆముదం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఒకటి తీసుకొని, ఈ ఆయిల్‌లో మనం మరగపెట్టుకున్నాం చూసారా? ఆ ఆయిల్‌లో ఆముదాన్ని కలుపుకోవాలి. ఆముదం ఎంత క్వాంటిటీలో కలపాలి అనుకుంటారేమో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాగపెట్టుకున్న ఆయిల్ ఒక గ్లాస్ అయ్యింది అనుకోండి. ఆముదం ఒక అర గ్లాస్ కలుపుకోవాలి. సగం కలిపితే చాలు. ఉన్న ఆయిల్‌కి సగం కలుపుకోవాలి. ఈ ఆయిల్‌ని జాగ్రత్తగా డబ్బాలో పోసుకొని వాడుకోవడమే. ప్రతిరోజు ఆయిల్‌ని రాసుకోవాల్సిన నెసెసిటీ ఏం లేదండి. 2 డేస్‌కి ఒకసారి రాసుకున్నా సరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.